హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. బెస్ట్ ఆఫ్ నర్తనశాలకి స్వాగతం సుస్వాగతం. నర్తనశాల జర్నీ 29 వారాలుగా మా బుల్లితెర సూపర్ స్టార్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. సిమ్రన్ గారు, చిన్ని ప్రకాష్ గారు, వినీత్ గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన జడ్జెస్ మీ ముందుకు వచ్చారు. ఈ జోడీస్ చేసే పెర్ఫార్మెన్స్ని రేట్ చేసి మీకు ఎంటర్టైన్మెంట్ అందించారు. నేను ప్రామిస్ చేసినట్టు అలాగే ప్రామిస్ నిలబెట్టుకున్నాను. లాస్ట్ వీక్ మీకు చెప్పాను ఈ జర్నీలోని హైలైట్స్ ఇంకొన్ని మీకు చెప్తానని. అందుకే ఈ వీక్ వచ్చాను. ఇంకా అద్భుతమైన హైలైట్స్ ఉన్నాయి మా నర్తనశాల జర్నీలో. నేనే నా ప్రామిస్ నిలబెట్టుకున్నానంటే సిమ్రన్ గారు మరి సిమ్రన్ గారు కూడా ప్రామిస్ చేశారు. మా నర్తనశాల స్టార్ట్ అయినప్పుడు ఈ జోడీస్ కింద ఫామ్ అవుతున్నప్పుడు నందకిషోర్ నాకు మీతో ఒక స్టెప్ వేయాలనుంది అని అడిగాడు. అండ్ ఆవిడ ప్రామిస్ చేశారు త్వరలో మన ఇద్దరం డ్యాన్స్ చేద్దామని. మరి సిమ్రన్ గారు ఆ స్మైలింగ్తో, ఆ హ్యాపీనెస్తో, ఆ స్టైల్తో ఆవిడ డ్యాన్స్ చేయడానికి ముందుకు వస్తే నందకిషోర్ స్టెప్పులు కూడా తడబడ్డాడు. వాళ్ళిద్దరు కలిసి సూపర్ హిట్ సాంగ్కి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చూడండి. వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల, ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల, బింకాలన్నీ ఎండల్లో నా మంచు ముత్యాల, వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల, వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల, ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల. మన హీరో పాటలకి మన హీరో డ్యాన్స్ చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటుందండి. ఏంటా మన హీరో అంటున్నాను అనుకుంటున్నారు కదా. అంటే అటు వెండితెర హీరో మన హీరోలే, ఇటు బుల్లితెర హీరోలు మన హీరోలే కదండి. అలాంటి సూపర్ స్టార్ మన బాలకృష్ణ గారి పాట దంచవే మేనత్త కూతుర సాంగ్కి మన శ్రీరాజన్ ప్రశాంతి నిజంగా దంచి వదిలేశారండి. ఆ దంచేసిన పర్ఫార్మెన్స్ చూడండి. వడ్లు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. గుండెలదరా దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెలదరా, దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కమ్మకుండా, దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెలదరా. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడ 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 దడ. Danchu baby danchu, danchu baby danchu, danchu baby danchu. Yeah, danchu baby danchu, danchu baby danchu, danchu baby danchu. కోరవీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు, ఎగిరెగిరి పైన పడకు, తిరుగు చూస్తే తమకు తమకు. కోరవీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు, ఎగిరెగిరి పైన పడకు, తిరుగు చూస్తే తమకు తమకు. ఏ కంట పడితేమి ఎవరేమంటే మనకేమి, నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను. దంచవే మేనత్త కూతురో, పట్టు దంచవే
బెస్ట్ ఆఫ్ నర్తనశాలలో నిజంగా బెస్ట్ అని ఎప్పుడు అంటామంటే అవి నిజంగా ది బెస్ట్ అనిపించినప్పుడే. అలా అనిపించిన పర్ఫార్మెన్సెస్ కొన్ని ఉన్నాయి, అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనేగా వచ్చింది. సో వాటిలో నేను ఫస్ట్ చెప్దాం అనుకున్నది ఇప్పుడు ఫోకు, మాసు, లేకపోతే మెలడీ, రొమాంటిక్లు, ఇలాంటి కాన్సెప్టు, ఇలాంటి డిఫరెంట్ థీమ్స్ ఉంటాయండి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డ్యాన్స్ ఉంటాయి, డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. కానీ అన్నిటికంటే అతి కష్టమైనది మిగతా అంటే కొరియోగ్రాఫర్ స్టెప్ నేర్పిస్తారు, అవి నేర్చుకుంటాం, అందులో మర్చిపోయినా మేనేజ్ చేయగలం, ఎందుకంటే ఆ హట్కా జట్కాలు మనకు వచ్చు. సో ఇన్ని డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి, అందులో అతి కష్టమైనది కథక్, ఎందుకంటే దానికంటూ ముద్రాసు, దానికంటూ పర్ఫెక్ట్గా నేర్చుకుని చేయాల్సిందే. అండ్ అలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నిరుపమ్ అండ్ శ్యామల దిల్సే మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్కి పర్ఫామ్ చేశారు. సిమ్రన్ అండ్ చిన్ని ప్రకాష్ మాస్టర్ దగ్గర నుంచి వావా అనిపించుకున్నారు. అది మీకు నచ్చింది, వాచ్ ఇట్ అగైన్. ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മുഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ
ఇవి నర్తనశాల విశేషాలైతే అతి త్వరలో మీ ముందుకు వస్తున్నాము నర్తనశాల 2గా. మీరు మెచ్చిన, మీకు నచ్చిన, మీరు అభిమానించిన మీ సినీ తారల్ని మేము మా నర్తనశాల 2లో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఆవిడ డ్యాన్స్ చేస్తే నిజంగా ఒక సెన్సేషన్. ఆవిడ చేసిన ప్రతి స్టెప్పు అదరగొట్టింది. ఆవిడ చేసిన పాటకి, ఆవిడ చేసిన డ్యాన్స్కి అమలాపురం నుంచి హైదరాబాద్ దాకా ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్, షీ ఈస్ అభినయశ్రీ. సో తను మన నర్తనశాల 2లో పార్టిసిపేట్ చేయబోతోంది. ఇంకా ఆవిడ పార్టిసిపేట్ చేస్తుంటే ఇంకంతా రచ్చ అయిపోతుంది. బెస్ట్ ఆఫ్ నర్తనశాలలో నిజంగా గ్రాండ్ ఫినాలే దాకా రీచ్ అవ్వాలి అంటే నిజంగా ది బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే గ్రాండ్ ఫినాలే దాకా వస్తారు. అలా పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వచ్చిన విశ్వ అండ్ అలేఖ్య నిజంగా ఎవరి మాట విన్నారో నాకు తెలియదండి. మామూలుగా పర్ఫార్మెన్స్ ఇస్తే స్టేజ్ మీద పగిలిపోవాలి, ఇట్ షుడ్ బి అ గ్లాస్ క్రాకింగ్, గ్లాస్ బ్రేకింగ్ అన్నారు. అది పాపం మా వాళ్ళు నిజంగా తీసుకున్నారు. నిజంగానే గ్లాసులు పగలగొట్టారు, బీభత్సం సృష్టించారు. అంటే ఫైనల్స్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదండి. ఆ సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ మీకోసం మరోసారి. మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా కనుసైకే చాలబ్బా దిల్ కబ్జా సంశబ్దా మెహబూబా మెహబూబా తెరుపే మగుబబ్బా చూపిస్తే చురకబ్బా నా బలపే బడదెబ్బా మెహబూబా మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా కనుసైకే చాలబ్బా దిల్ కబ్జా సంశబ్దా Change the beat. Cool man. Nonsense. Make way, but don't mistake. Give, take, life's on stake. Present is here, the future in the past. I'm a survivor, you just won't last. I'm gonna make my dreams come true. Trust me, baby, I'll make it through. I don't care just who you are. Don't you dare try an alibi. మెహబూబా మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా కనుసైకే చాలబ్బా దిల్ కబ్జా సంశబ్దా మెహబూబా మెహబూబా తెరుపే మగుబబ్బా చూపిస్తే చురకబ్బా నా బలపే బడదెబ్బా Love, dub, love, dub, dub, love, dub, love, dub, dub, love, dub, love, dub, dub, love, dub, love, dub, dub. Just break it. Just break it. మిమ్మల్ని అందరినీ ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ దీపావళి ఉందనుకోండి. దీపావళి రోజు ఎవరైనా గాలిపటాలు ఎగరేస్తారా?
వినాయక చవితి రోజు ఎవరైనా రంగులు జల్లుకుంటారా? ఇలా వెరైటీలన్నీ ఎక్కడ జరుగుతాయి? మా నర్తనశాలలోనే జరుగుతాయి. మరి హోలీ కాదండి ఆ రోజు, కానీ మా నర్తనశాల సెట్లో హోలీ జరుపుకున్నారు. ఎవరు? నందకిషోర్ అండ్ అనన్య. వాళ్ళకి సడన్గా హోలీ జరుపుకోవాలని అనిపించింది, ఎందుకంటే ఆ పాట వల్ల అలా అనిపించుంటుంది. చక్కగా రంగులు తెచ్చుకున్నారు, ఎగరేశారు, డ్యాన్స్ చేశారు, నిజంగానే హోలీ జరుపుకుంటే ఎంజాయ్ చేశారు. ఆ సూపర్ పర్ఫార్మెన్స్ మరోసారి. చూసేటి కళ్ళుంటే జమీనంతా రంగుల గిల్క, పాడేటి నోరుంటే జమానంతా రంగుల పల్క, ఆడేటి కాళ్ళుంటే ఆస్మానంతా రంగు రంగుల సెల్క. Here's the man. Take the color of life. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసే. కాళ్ళు ఒళ్ళు తేలిపోతుంటే రంగు బరుసే, కల్లి పోరగాళ్ళు కందేస్తే రంగు బరుసే. హలో హలో సబ్ చలో చలో అబ్ గలే మిలో, ఇది రంగోలి. నషా కహో యా నిషా కహో, అరే మస్త్ 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 ఉంటే రంగేలి. రంగు రబ్బ రబ్బ, రంగు రబ్బ రబ్బ, రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసే. Come on everybody out. Start mixing up the color, let's put it in and out. Pour it all around from your head to your toe right now. Red, blue, green is what they wanna play, and this game is simple, that's what they say. Hey girl, the way you move makes me say right now. Come on, let's put it like that. Come on, you gotta stay like this. Come on, let's color your life. Come on, wah, wah, pick it, pick it. కత్తి చూపే ఇది కోసే ఎరుపు, కొంటె నువ్వే విరబూసే తెలుపు. తెలుపు గిచ్చావంటే నా చంపే నలుపు, మెచ్చావంటే నా బతికే పసుపు. పసుపు చుట్టపు చేతులతోని నడుమంతా చుట్టావా, అట్టెపు మంచం పైన నీ పచ్చి ముద్దంతా. రాత్రి ఒంటరిగొచ్చి ఒళ్ళంతా నడిమోవా, రంగుల వెళ్ళని కాన నీ చేత. రేసు గుర్రా, రేసు గుర్రా, రేసు గుర్రాన్ని తలెచ్చింది
నర్తనశాల మీ అందరికీ నచ్చడం, మీ అందరి ఆదరణ పొందడం మాకు చాలా ఆనందం అనిపించింది. కానీ మా ఈ నర్తనశాలకి ఒక వ్యక్తి వచ్చారు. ఆవిడ ఈ వేదిక మీదకి రాగానే నిజంగా మీ దగ్గర నుంచి 100 రెట్లు ఆదరణ పెరిగింది. మీ అందరికీ అద్భుతం అనిపించింది. అలా మేటి నటి భానుప్రియ గారు మా నర్తనశాలకి విచ్చేయడం నిజంగా మీ అందరూ ఎంత ఆనందపడ్డారో ఆవిడ రాకతో మేము అంతే ఆనందపడ్డాం. ఆ మధుర క్షణాలు, ఆ సూపర్ పర్ఫార్మెన్స్ మరోసారి. ఇందాక నుంచి నేను నర్తనశాల విశేషాలు చెప్తుంటే మీరు ఆనందపడుతున్నారు, కానీ నర్తనశాల 2 విశేషాలు ఇంకా ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, నర్తనశాలలో ఇంకొక పార్టిసిపెంట్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను అండి. అన్నకు తగ్గ తమ్ముడు, నిజంగా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్న ఒక సూపర్ యాక్టర్ ఉన్నారు. ఆయనే ఖయ్యూమ్. మరి ఈయన కూడా, అంటే ఇంత అల్లరి చేసే ఈ వ్యక్తి కూడా మన నర్తనశాల స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చూడాలనుకుంటున్నారు కదా. సో త్వరలో మీ ముందుకు వస్తున్నాం వీళ్ళందరితో నర్తనశాల 2లో. బెస్ట్ ఆఫ్ నర్తనశాలలో బెస్ట్ మూమెంట్స్, మా నర్తనశాలలోని బెస్ట్ మూమెంట్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నిజంగా ఆయన వస్తే, అంటే ఆయన వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను, ఆయన హైట్ అలా ఉంటుందండి, ఆయన వచ్చినప్పుడు అలా కష్టంగా ఉంటుంది. అదే అండి రానా గారు. ఎస్, రానా అండ్ క్రిష్ వచ్చారు. కృష్ణ మందే జగద్గురు స్పెషల్ చేసాం మేము మా నర్తనశాలలో. ఆ రోజు మా వాళ్ళు నిజంగానే స్పెషల్గా ఫీల్ అయ్యారు. ఏంటో స్పెషల్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. అంటే మా జడ్జెస్ని ఎలాగో ఆల్రెడీ ఇంప్రెస్ చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళని చూడగానే ఇంకా డబుల్ ఇంప్రెస్ చేయడం కోసమేమో ఒక మంచి రొమాంటిక్ థీమ్, ఒక అద్దిపోయే మెలడీతో మన ముందుకు వచ్చారు శ్రీరాజ్ అండ్ ప్రశాంత్. ఆ పర్ఫార్మెన్స్ చూసి మీ అందరూ వావా అన్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఎస్, శ్రీరాజ్ అండ్ ప్రశాంత్ ఇచ్చిన సూపర్ పర్ఫార్మెన్స్ చూడండి. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో, మనసున మనసై బంధము వేసే ఉన్నదో. సాగనా దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం
ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమే నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది ఇదే పాట గుండెలో సదా మోగుతోంది నేనే నీ కోసం నువ్వే నా కోసం ఎవరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ప్రేమనే మాటకర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు మనసులో ఉన్న అలజడే తెలియదు నిన్ను చేరే వరకు ఎటళ్ళేదు జీవితం నువ్వే లేకపోతే ఎడారిగా మారేదు నువ్వే రాకపోతే నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఇప్పుడు నర్తనశాలలో జోడీ కింద ఫామ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కట్టు మా నర్తనశాల ప్రయాణం చేశారు, ముందుకు సాగారు, పాయింట్లు సాధించారు, ఫైనల్స్ దాకా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చాక చిన్న మిస్టేక్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే పక్కనున్న జోడీలు అంత ఫాస్ట్గా ముందుకు దూసుకెళ్తున్నారు. 3 జోడీలు మిగిలాయి. సో ఈ 3 జోడీస్లోంచి నెంబర్ 1కి రావాలంటే ప్రతిసారి ది బెస్ట్ ఇవ్వాలి కదా. ఆ రేస్లో ఉండగా విశ్వ అండ్ అలేఖ్య, ఈ జోడీలో అలేఖ్యకి కాలు బెనికింది. ఇప్పుడు కాలు ప్రాబ్లం వచ్చాక డ్యాన్స్ ఎలా చేస్తారు, అది కూడా సెమీఫైనల్స్. అయినా సరే మేము ముందుకు వెళ్తాం, బాగా గట్టిగా ప్రాక్టీస్ చేస్తామన్నారు, చేశారు. అండ్ వరల్డ్ ఫేమస్ అయిన గ్యాంగ్నమ్ స్టైల్నే ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. ఆ సూపర్ పర్ఫార్మెన్స్ చూడండి. Hey chiquita, ¿cómo estás? A la bella, what a beauty. తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3, boom, namaka. Labo, labo, love, love, na yini pataka. Ready, ready, 1, 2, 3, na ilaga. Pilla, pilla, penchesta, padichu pataka.
నాకు గన్గమ్ స్టైల్ చూడాలనుంది. Okay, let's start. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Open Gangnam Style. Open Gangnam Style. నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తే కానీ గ్రాండ్ ఫినాలేలోకి ఎవరు అడుగు పెట్టలేరు. 13 జోడీలతో స్టార్ట్ అయిన వీళ్ళ ప్రయాణం లాస్ట్కి 3 జోడీలు మిగిలాయంటే వాళ్ళు అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అలాంటి విషయం వాళ్ళకి చెప్పాం. మీరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్లు ఇస్తే కానీ ఫైనల్స్లో గెలవలేరు, ఫైనల్స్ దాటలేరు, ముందుకెళ్ళలేరు అంటే అన్నిసార్లు నేను ఎక్స్ట్రాడినరీ అనేటప్పటికీ ఆ పాట కావాలేమో అనుకుని చక్కగా సూపర్ హిట్ సాంగ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్కి నందకిషోర్ అండ్ అనన్య ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చూడండి. नगुमों में एक्स्ट्राऑर्डिनरी 3 से गदरगा एक्स्ट्राऑर्डिनरी नगुमों में एक्स्ट्राऑर्डिनरी 3 से गदरगा एक्स्ट्राऑर्डिनरी नगुमों में एक्स्ट्राऑर्डिनरी గదరగా ఎక్స్ట్రాడినరీ నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడినరీ ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడినరీ నువ్వు నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలో కంతులేసిన గుండె జారితే అయ్ బాబోయ్ ఈ నగుమోమే ఎక్స్ట్రాడినరీ తీన్సి గదరగా ఎక్స్ట్రాడినరీ నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ గదరగా ఎక్స్ట్రాడినరీ పొగుడుతుంటే ఏమెరగనట్టు బిల్డప్పులిస్తూ డ్రామాలు ఆడితే ఓరి దేవుడు ఈ నగుమోమే ఎక్స్ట్రాడినరీ తీన్సి గదరగా ఎక్స్ట్రాడినరీ ఈ నగుమోమే ఎక్స్ట్రాడినరీ తీన్సి గదరగా ఎక్స్ట్రాడినరీ నర్తనశాల 2లో మరో స్టార్ మీ ముందుకు రాబోతున్నారు, తలుక్కు మనబోతున్నారు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఎస్, నువ్వే కావాలి మూవీలు, అనగనగా ఆకాశం ఉంది అంటూ మన ముందుకు వచ్చి పరిచయం అయిన సాయి కిరణ్ నర్తనశాల 2లో పర్ఫామ్ చేయబోతున్నారు, పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎస్, నర్తనశాల 2 ద్వారా మన ముందు తలుక్కు మనబోతున్న మరో సినీ స్టార్ ఈజ్ ఆకాష్.
నిజంగా పాయింట్లు ఎక్కువ కొట్టేయాలంటే జడ్జెస్ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి వావా అనిపించుకోవాలంటే అదిరిపే బీట్ ఉండాలి ఆ పాటకి. అది గ్యారంటీ ఐటమ్ నెంబరో మాస్ నెంబరో అయితే ఇంకా ఎక్కువ అప్లాస్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ బీట్కి ఆ స్టామినా ఉంటుంది. అలాంటి బీట్కి మంచి మంచి స్టెప్పులు కూడా పడతాయి. అందుకే బాగా ఆలోచించినట్టున్నారు. శ్రీరాజ్ అండ్ ప్రశాంతి సూపర్ హిట్ సాంగ్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి కెవ్వు కేక సాంగ్కి పర్ఫామ్ చేశారండి. అండ్ డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ అందరూ చేస్తున్నారండి. అందుకే వీళ్ళు కొంచెం గట్టిగా ఆలోచించి కొంచెం వెరైటీ ట్రై చేశారు. చూడండి. ఎర్రకోకంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక్ కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చెరచెర పాకింది. గజగజ వణికాను. కాలికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. తిత్తరపోయాను. కితకితలెట్టింది. తికమకపడ్డాను. పోకుదిలేసి పరిగెత్తాను. తోటదిలేసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చి కాలు ఏలు సుట్టేసిందయ్యో. హాయ్ 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 అబ్బా నాకు పాప పాటు వేసిందో. ఇవన్నీ గుండెలో నా పాప రేపిందో. కానీ కాటు కూడా కుమ్మగా ఉందో. అబ్బా నొప్పి కూడా సుమ్మగా ఉందో. కోపం వచ్చిన తాపం వచ్చిన ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బావ ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు, ఆ పావు సంగతి ఏమైందో చెప్పు. నిజంగా ఒక పాటను మనం తీసుకున్నప్పుడు ఆ పాటలో మనం దీపాలండి. అంటే ఆ సినిమాల్లో ఆ హీరో హీరోయిన్లా ఫీల్ అవ్వాలి. ఎస్, ఆ అబ్బాయి కూడా ప్రభాస్లో ఫీల్ అయ్యాడు, ఆవిడ కూడా త్రిషాలా ఫీల్ అయింది. నిజంగా అలా ఫీల్ అయ్యారు కాబట్టి పౌర్ణమి మూవీ నుంచి బాగా ఫీల్ ఉన్న సాంగ్ని తీసుకున్నారు, మువ్వల నవ్వకల. ఎస్, నేను చెప్తుంది విశ్వ అండ్ అలేఖ్య గురించి. ఓ సూపర్ హిట్ రొమాంటిక్ సాంగ్కి వాళ్ళు ఇచ్చిన సూపర్ పర్ఫార్మెన్స్ చూడండి. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల
ముద్ద మందారమా ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా నెలకే నాట్యం నేర్తావి నయగారమా గాలికే సంకెళ్ళేశావే పోసావి మధు మంత్రమా రేకి రంగులు పోసావి కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో నన్నిలా మార్చగల కళని సొంతమా ఇది నీ మాయవల కాదని అనకుమా నేలకే నాట్యం నేర్పావి నయగారమా గాలికే సంకెళ్ళేశావే నర్తనశాల మన బుల్లితెర సూపర్ స్టార్స్ అందరూ పర్ఫామ్ చేశారు, మీరందరూ చూశారు, బాగా ఎంజాయ్ చేశారు. సో ఈసారి మన ముందుకు వస్తోంది నర్తనశాల 2. ఈసారి సినీ స్టార్స్తో మీ ముందుకు వస్తున్న ఈ నర్తనశాల 2లో ఒక పార్టిసిపెంట్ ఉన్నారండి. ఈయన గురించి నేను చెప్పాలి. పెళ్లి సినిమాలో ఈయన చేసిన పర్ఫార్మెన్స్, అప్పటి నుంచి ఈయన చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ నిజంగా ఒక అదిరిపోయే మార్క్ పడ్డాయి. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ పృథ్వీ. కామెడీలతో అదరగొడుతున్న మనందరి కామెడీల మధ్యలో ఈవిడ చేసే కామెడీ కూడా అదిరిపోతుందండి. ఆ సైజు, ఆ కట్అవుట్, ఆ డ్యాన్సు. ఎస్, నిజంగా ఈవిడ డ్యాన్స్ చేస్తే అందరూ వావా అన్నారు. ఎన్నో షోస్లో ఈవిడ చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఒకెత్తైతే ఇక ముందు మన నర్తనశాల 2లో ఈవిడ చేయబోతున్న పర్ఫార్మెన్సెస్ నిజంగా అదిరిపోబోతున్నాయి. ఎస్, షీ ఈస్ గీతా సింగ్. సో త్వరలో మీ ముందుకు వస్తున్నాం వీళ్ళందరితో నర్తనశాల 2లో. కానీ ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. బెస్ట్ ఆఫ్ నర్తనశాలలో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అంటే మంచి రొమాంటిక్ మెలడీ సాంగ్ ఉన్నప్పుడు, ఆల్రెడీ ప్రజాదరణ పొందిన పాటలు అంటే ఒక సూపర్ హిట్ సాంగ్స్, మీ అందరికీ బాగా ఫేమస్ అయిన సాంగ్ అండ్ ఆ పాట వస్తుంటే మీరు హమ్ చేసుకునే పాటలు. అలాంటి పాటలు ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో వచ్చింది సఖీ మూవీ నుంచి. అలాంటి సూపర్ హిట్ సాంగ్కి శ్రీరాజన్ ప్రశాంతి అదే రేంజ్లో అదే రొమాంటిక్ ఫీల్ మనకు అందించారు. అండ్ మీ అందరికీ బాగా నచ్చింది కూడా ఆ పర్ఫార్మెన్స్ మరోసారి చూద్దాం.
బెస్ట్ ఆఫ్ నర్తనశాలలో నిజంగా బెస్ట్ పర్ఫార్మెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే కొన్ని తక్కువ ఉంటే వాటి గురించి టపా మాట్లాడుకోవచ్చండి. ఎన్ని బెస్ట్ ఆఫ్ నర్తనశాల, ఎన్ని బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి తెలుగు పాటలు ఉన్నాయి. తెలుగు పాటల్లో ఎప్పటికీ మర్చిపోలేని పాటలు చాలా ఉన్నాయి. అటు వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, ఇంకొంచెం వెనక్కి వెళ్తే కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, ఇలా లిస్టు నేను మొదలెడితే 2-3 రోజులు పడుతుంది. కానీ మనం సెలెక్ట్ చేసుకునే పాట బట్టే మన స్టెప్పులు ఉంటాయి. ఆ స్టెప్పులు బట్టే మన జడ్జెస్ దగ్గర నుంచి మార్కులు వస్తాయి. ఈ లాజిక్ కొంచెం గట్టిగా ఫాలో అయ్యారు విశ్వ అండ్ అలేఖ్య. అందుకే అప్పట్లో అదరగొట్టిన మంచి ఫోకు, మంచి మెలడీ మిక్స్, మంచి రొమాన్స్ మిక్స్ ఉన్న బలపం బట్టి బామ్మ వాళ్ళ సాంగ్, ఎస్ వెంకటేష్ సూపర్ హిట్ సాంగ్ని విశ్వ అండ్ అలేఖ్య తీసుకుని సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాచ్ ఇట్. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రాయాలతో. సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచి తప్పదయ్యో, అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో, అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు. ఎట్టాగుండే పాప తొలి చూపే చుట్టుకుంటే, ఏదో కొత్త ఊపే ఎటువైపు నెట్టేస్తుంటే, ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది, మొత్తంగా ప్రపంచం మహగమ్మత్తుగా ఉంది. ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా, నాకు కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైన. కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా. సరసం ఇంకా ఎక్కువైతే చచా చిచి తప్పదయ్యో, అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో, అమ్మహా అంటామడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు అరే తుప్పల్లో తుపాకీ సడి ఎట్టారేగుతుందో, రెప్పల్లో రహస్యం పడి అట్టా అయిందయ్యో, కొమ్మల్లో కుక్కూలే మన స్నేహం కోరుతుంటే, కొండల్లో ఎకోలే మనమిట్టా ఉన్నామంటే, అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా, ఎవరెవరో అత్త మామ వరసెట్ట తెలిసేనే, అందాక మర్రి అత్తమ్మ ఈ మధ్య మామనకు. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే కమ్మహా ఉండేటప్పుడు. అందన్నా తందానన్నానా హరే హొయ్యరే హొయ్యరే హొయ్ అందన్నా తందానన్నానా. సో మా ఈ జర్నీ ఇక్కడితో ఆగిపోలేదు. మీ ముందుకు మళ్ళీ వస్తున్నాం నర్తనశాల 2. ఈసారి నర్తనశాల 2లో సినీ తారలతో మీ ముందు తలుక్కుమనబోతున్నాం. సో అతి త్వరలో మీ ముందుకు వస్తాం నర్తనశాల 2లో. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్.